ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సూర్యుడు భూమి చుట్టూ తిరగడు. ఎందుకు ఏమో తెలీదు. మనం ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నా మన నీడ మాత్రం నల్లగానే కనిపిస్తుంది. ఎందుకు ఏమో తెలీదు. మన ఏ దేశం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అక్కడ చంద్రుడు కనిపిస్తాడు. ఎందుకు ఏమో తెలియదు. అయినా మనకు తెలియని విషయాల గురించి మనకెందుకు పిన్ని, మనకి బాగా తెలిసిన మన అమ్మ చేతి వంట చేసుకుందాం వచ్చి. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరితో సూపర్ ఎమ్మీ టేస్ట్ తినిపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం వంట చేస్తున్నారు? ఉల్లిపాయ మాంసం కర్రీ. ఉల్లిపాయ మాంసం కర్రీ. ఇంకా అసలు నాకు వంట నేర్పించండి ఇప్పుడు. ఉల్లిపాయలు మాంసం కర్రీ. అయితే ఒక్క నిమిషం. ఓకే, నేను నాన్ వెజ్ అనగానే నాకు కంగారు ఎక్కువ. ఏంటో మరి వండేద్దాం, తొందరగా పెట్టేద్దాం, లంచ్ టైం అయిపోతుందని. ఉల్లిపాయ మాంసం కూరకు కావాల్సిన పదార్థాలు మీరు చూస్తూ ఉండండి, నేను బాండి పెట్టేసి వస్తాను. ఉల్లిపాయ మాంసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పొడి, గరం మసాలా, ఉల్లిపాయల పేస్ట్, నూనె, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొబ్బరి పొడి. ఆల్ ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా మీరు కావాల్సినవన్నీ. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టాం, దానిలో ఫస్ట్గా నూనె వేయాలి. ఏంటో నూనె దాచుకొని ఇస్తారు. ఫస్ట్ మీరు నాన్ వెజ్లో కూర వండేటప్పుడు కొద్దిగా నూనె ఎక్కువైనా దాన్ని సర్వింగ్ బౌల్లో తీసేటప్పుడు కొద్దిగా ఎక్కువ అనిపిస్తే దాన్ని ఉంచేయండి, ఏం అవదు. ఏం టిప్ చెప్పారు, కరెక్ట్. కానీ వండేటప్పుడు మాత్రం ఆ టేస్ట్ మిస్ అవద్దు. నిజమే, కరెక్ట్. ఉల్లిపాయ పేస్ట్. మరి ఈ పేస్ట్గా కాదు, అలానే మరి చబిచ్ అంటారు కదా, అలా ముక్కలు కాకుండా ఉల్లిపాయ పేస్ట్ పేస్ట్ అంటే గ్రేవీ లాగా వస్తుంది. పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ పసుపు చిన్న స్పూన్, ఎప్పటిలాగే మటన్ కూడా మనము ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ వేసేసి కుక్కర్లో ఉడికేసుకోవాలి. మటన్ కదా, ఒక మినిమం 4 విజిల్స్ అన్న రావాలి. ఓకే, ఇది ముందు ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో విజిల్తో 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించి రెడీగా పెట్టేసాము. నెక్స్ట్ టమాటా, సన్నగా కట్ చేసిన టమాటా, ఉప్పు. ఓన్లీ ఉల్లిపాయలకు వరకు వేసారా? అంటే మటన్లో వేసేస్తాం కదా. అవును, ఇది కొంచెం మగ్గాలి. టమాటా ముక్కలు అవి మెత్తగా అవ్వాలి కదా. కొంచెం మటన్ పులుపు తగిలితేనే బాగుంటుంది. బాగుంటుంది, లేదు అంటే కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు నేను మటన్ ఇట్లా ఉడికేస్తాను కదా, మటన్లోనే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని కూడా కుక్కర్లో 4 విజిల్స్ ఉడికేసుకోవచ్చు. అది అలా కూడా బాగానే ఉంటుంది, లేదంటే ఇలా కూడా ఇలా అయినా చేయొచ్చు. అప్పుడు ఇంకా మీకు టమాటా కూడా కనపడదు అనమాట, మొత్తం గ్రేవీలో కలిసిపోతుంది. ఉల్లిపాయ వేగక్కర్లేదా? అక్కర్లా, అదొక టైపు. ఇప్పుడు పులుసులు ఎలా చేసుకుంటాం, అన్నీ ఉడకబెట్టేసి అలాగా మటన్లు అన్నీ కలిపేసేసి ఉడకబెట్టేసేసుకోవచ్చు. పోపు వేయాలి, లాస్ట్కి పోపు వేసి ఆ పోపులో ఉడికేయాలి అన్నీ మళ్ళీ. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఉడికించిన మటన్, కొంచెం కరివేపాకు, ఓకే, కరివేపాకు వేసాం. ఇప్పుడు కారం, కారం, అల్లం వెల్లుల్లి
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది గ్రేవీ లాగానే ఉంటుందా? ఉంటుంది గ్రేవీ. కొంచెం వాటర్ వేస్తాం కదా ఇప్పుడు. అయినా అన్నీ వేసేసాక వాటర్ వేద్దాము. సరే. ధనియాల పొడి, అందులో జీలకర్ర, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా కూడా వేసా. అంతే. కొంచెం కొబ్బరి కూడా వేస్తాను. వాటర్ వేసేసి ఉడికిచ్చేస్తాక ఉల్లిపాయలు పోపులో వేసి వేపాలన్నమాట. ఈ లోపల అది చేద్దాము. దానికి వాటర్ పెట్టాలి. వేసేనా? వాటర్ వేసేసి పెట్టి చాలు. మూత పెట్టాలా? మూత పెట్టేసి. ఓకే. సో మటన్ మూత పెట్టి ఉడికించేద్దామా? అలానే ఈ లోపల ఇక్కడ చిన్నది పెట్టేసేసి ఉల్లిపాయలు వేపేద్దాము. అంతే. ఉల్లిపాయ పేస్ట్ చేసి ఎప్పటికీ ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా తగులుద్దేమో, అందుకే ఉల్లిపాయ మాంసం అన్నారు అనుకుంటున్నాను. ఓకే ఓకే. కాదు ఆయిల్, చిన్న ఉల్లిపాయలతో ఇంకేదో కొంచెం. పోపులాగా వేసినామా? పోపులాగా వేసి అందులో వేద్దాం. అలా అని చెప్పేసి ఉల్లిపాయలు ఎక్కువ ఉడకకూడదు. మనం ఎలాగో నాన్ వెజ్ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తింటాం కదా, ఇలా తాలింపులో వేస్తే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. బాగుంటుంది. ఇవేంటంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు అంటారు, అవి పొట్టు తీసేసి పెట్టుకోవాలన్నమాట. వేస్తున్నాను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే హోల్ గరం మసాలా, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేగటం వల్ల దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ కూడా కూర ఉడుకుతుంది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. పోపు పెట్టి పోపులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇవి అందులో వేసేస్తాను. ఆపేస్తారా ఏమైనా? ఇది వావ్, ఎంత బాగుందో చూడటానికి. చాలా ఏదో వెరైటీగా అనిపిస్తుంది కూర. అలా తాలింపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేయడం. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. కొంచెం మళ్ళీ ఫైనల్ టచ్ అప్ గరం మసాలా. అంతే, అయిపోయినట్టేనా? అయిపోయింది. కొత్తిమీర లాస్ట్లో ఊరికే కొద్దిగా గరం మసాలా వేసి. ఉల్లిపాయ మాంసం కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఉల్లిపాయ మాంసం కూర రెడీ. వీణా టేస్ట్ చూసి చెప్పు. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఉల్లిపాయ బాగుంది. గ్రేవీ అద్దరింది. అద్దరింది. బాగుందా?
ఉల్లిపాయ మాంసం తిన్నాక ఏమీ వద్దు, శుభ్రంగా కడుపు నిండా తిని బొజ్జుని నిద్రపోదాం అనిపిస్తాను. అవునా? ఇప్పుడు నేను ఇది అలాగే తినేసి నేను బొజ్జుంటాను. మీరు కూడా సాయంత్రం ఉల్లిపాయ మాంసం ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. ఉల్లిపాయ మాంసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పొడి, గరం మసాలా, ఉల్లిపాయల పేస్ట్, నూనె, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొబ్బరి పొడి. ఉల్లిపాయ మాంసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, టమాటో ముక్కలు, సరిపడంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన మటన్, కొద్దిగా కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా కొబ్బరి పొడి వేసి వీటన్నిటిని బాగా కలిపి కొద్దిసేపు వేగిన వెంటనే నీళ్లు పోసి మూత పెట్టి మటన్ ని బాగా ఉడికించాలి. అది ఉడికే లోపుగా మరొక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, హోల్ గరం మసాలా, సాంబార్ ఉల్లిపాయలన్నింటినీ వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన వెంటనే ఉడుకుతున్న మటన్ కూరలో వేసి కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసి కూరను బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ మాంసం రెడీ. సో శ్రీదేవి గారు, ఇంత మంచి వంటకాన్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంత బాగా నాన్ వెజ్ వంటలు నేర్పించిన మీ అమ్మగారికి పేరు లక్ష్మి. లక్ష్మి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను చాలా 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 టేస్టీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తింటున్నాను, చాలా నేర్చుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా అమ్మగారి పేరు చెప్పినందుకు. థ్యాంక్ యూ.